అంటే నా దేవుడి రూమ్ టూర్ అంటే పూజా రూమ్ టూర్ని అయితే నేను చేయబోతున్నాను అనమాట. ఇంకా ఓపెన్ చేయగానే రాఘవేంద్ర స్వామి ఫోటో. రాఘవేంద్ర స్వామి అంటేనే నాకు చాలా 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 వైబ్స్. బట్ ఏంటంటే మనము బృందావన గనక ఇంట్లో పెట్టుకుంటే చాలా పద్ధతిగా ఎవ్రీ డే మనము అభిషేకాలన్నీ చేసి ప్రసాదం అని పెట్టి రాఘవేంద్ర స్వామికి పూజ చేయాలి. ఎట్లా ఎందుకు పెట్టుకున్నానంటే ఇక్కడ దేవుడు పెట్టుకున్నప్పుడు ఇక్కడ ముందే మనము ఫ్రూట్స్ కానీ ప్రసాదమ్స్ కానీ అన్నీ మనము దీని మీద పెట్టుకోవచ్చు. కాబట్టి ధూప్ స్టిక్ అన్నీ కూడా ఎక్స్ట్రా నేను స్టాక్ పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. బికాస్ రెగ్యులర్గా నేను పూజ చేస్తూనే ఉంటాను రోజు, కాబట్టి అయిపోతూ ఉంటుంది. తెలుగులో ఏమంటారో తెలియదు. పూజ చేసేటప్పుడు ఫ్లవర్కి చేతులకి కట్టుకుంటాం కదా, అది. దీన్ని నాకు సందీప్ మాస్టర్ గృహప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇక్కడ పెడితే చాలా బాగా అనిపించింది కాబట్టి కృష్ణుడిని ఇక్కడ పెట్టాను అనమాట. చాలా క్యూట్గా ఉంది. ఏమంటారు, జస్ట్ పూజ అన్ని చేసిన తర్వాత ఒక వైబ్రేషన్, ఒక పాజిటివిటీ కోసం ఇది తెప్పించుకున్నాను. మనకు నచ్చిందా, బికాస్ మనం ఉంటాము కాబట్టి మనకు నచ్చినట్టే చేసుకోవాలి. సో కాబట్టి నేను కూడా అదే అంటాను, మీకు ఎవరి కోసమో వాడేదో చెప్పారు అదని వద్దు, మీకు ఎలా నచ్చుతో అలాగే చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నా దేవుడి రూమ్ టూర్ అంటే పూజా రూమ్ టూర్ని అయితే నేను చేయబోతున్నాను అనమాట. అండ్ ఆల్రెడీ అందరూ అడుగుతూనే ఉన్నారు కదా, సో ఒకటొకటే మీకు డీటెయిల్గా చూపిద్దామని అనుకుంటున్నాను. బికాజ్ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. సో మన టేస్ట్కి తగ్గట్టుగా మనము కొన్ని డిజైన్స్ని అయితే పర్టికులర్గా చేసుకుంటాము కాబట్టి. సో ఇక్కడ కూడా అంతే, మీరు ఓవరాల్ మా ఇల్లు కనుక చూసుకుంటే నాకు యశ్వంత్కి ఎలాగైతే నచ్చుతుందో అలాగే కంప్లీట్గా మనం చేసుకున్నాము. సో ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే కొన్ని అయితే నేను చూపిస్తాను కంప్లీట్గా. సో దాంట్లో మీకు కొన్ని నచ్చొచ్చు. ఎవరైతే కొత్తగా ఇప్పుడు ఇల్లు ఇంటీరియర్ అని ప్లాన్ చేస్తున్నారో మీకు దీనివల్ల యూస్ కూడా అవ్వచ్చు. ఓకే, మనం కూడా ఎలా చేసుకోవచ్చు అనేసి. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని చిన్న వర్క్స్ ఎంత ఉంది కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా లేదు ఇక్కడ ఇంకొకటి ఏదైనా పెట్టుకోవచ్చు, అలా చేసుకోవచ్చు అనేసి మీ సజెషన్ కూడా నాకు ఇవ్వచ్చు. కాబట్టి ఈ వీడియో అయితే చేయబోతున్నాను అనమాట. ఎస్, హోమ్ టూర్ అనగానే డెఫినెట్లీ నాకు ఫస్ట్ ముందుగా ఇల్లు అంటేనే నాకు గుర్తుకొచ్చేది పూజా రూమ్. సో దీన్ని అయితే నాకు ఎలాగైతే కావాలో అలాగా నాకు నచ్చినట్టు పూజా రూమ్ని అయితే చేసుకున్నాను. కాబట్టి ఇంకా డిలే చేయకుండా ఫాస్ట్గా నా పూజా రూమ్ అయితే ఎలా ఉందో అనేసి చూసేసేయండి. సో ఇదే మా పూజా రూమ్. అండ్ అఫ్కోర్స్ యాక్చువల్లీ నాకు ఏంటంటే ఇప్పుడు కొంచెం ఫీల్ అవుతున్నాను, అబ్బా వైట్ అంటాం కానీ వైట్ మెయింటైన్ చేయడం అంటే నిజంగానే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అని ఇప్పుడే నాకు అర్థమైంది. బట్ ఏంటంటే ఇంటికి అందం ఇచ్చేదే వైట్ కలర్ కదా, సో దాని కాన్సెప్ట్ వల్ల నేను కూడా నాకు వైట్ అనుకున్నాను. కానీ బట్ ఓకే, మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది కాబట్టి. సో ఇది అన్నమాట. అండ్ ఇక్కడ ఈ పార్టీషన్లోనే నేను డివైడ్ చేసి పూజా రూమ్ని ఇక్కడ అయితే చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం ఇంటిలో ఉంటుంది కదా, ఏ వేస్ట్లో పెట్టాలి దేవుడిని, ఎక్కడ ఉంటే వాస్తు ప్రకారంగా కరెక్ట్ అనేసి. సో కాబట్టి ఈ వాస్తు ఇటు సైడ్ పెట్టాలని అన్నారు కాబట్టి ఇక్కడ మధ్యలో పార్టీషన్ చేసి ఇదైతే చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మీరు కంప్లీట్గా చూసుకుంటే వుడ్లో చేపించామన్నమాట. ఈ డోర్ ఏదైతే ఉందో సో ఇది వుడ్లో వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మనకు ఆర్కిటెక్ట్ ఇచ్చిన డిజైన్లో ఏంటంటే మనకు ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ వస్తుంది కదా, సో గ్లాస్ ఇచ్చారనమాట. కానీ థింగ్ ఏంటంటే మా ఇంట్లో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా చాలా వరకు గ్లాస్ మిర్రర్ డిజైన్ ఎక్కువ అయిపోయింది. అండ్ దట్టు నాకు పూజా రూమ్ అంటే కంప్లీట్గా ఇట్స్ లుక్ లైక్ వెరీ ట్రెడిషనల్ అండ్ చాలా డివోషనల్ ఫీల్ అయితే రావాలి నాకు. సో కాబట్టి డివోషనల్ ఫీల్ రావాలి అంటే అఫ్కోర్స్ వుడ్లోనే చేస్తే అది బాగుంటుంది అనేసి. అండ్ దట్టు నాకు వైటే కావాలన్నాను కాబట్టి ఇది చేశారు. అండ్ ఇక్కడ స్వస్తిక్ ఉంది, ఓం ఉంది, అండ్ కలశం ప్రింట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు చిన్న బెల్స్ అని వస్తుంది అనమాట. యాక్చువల్లీ అది తెప్పించాము, నిన్ననే వచ్చింది కానీ ఇంకా ఫిక్స్ చేయలేదు. బికాజ్ దీనికి పాపం ఆర్డర్ పెట్టి మళ్ళీ ఇదైపోయి సైజు ఎగ్జాక్ట్గా అయితే ఫిక్స్ అవ్వట్లేదు అనమాట. సో ఇట్లా అన్ని బెల్స్ ఇలా వస్తుంది అనమాట. సో అది కూడా ఏంటంటే నాకు వుడ్కి మ్యాచింగ్ లాగా కావాలి అని ఇది తెప్పించాము. అండ్ ఈ సైజుకి ఫిట్ అయ్యేలాగా చిన్న బెల్స్ దొరకాలి అంటే కొంచెం కష్టమే, మీ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి. సో ఇది అనమాట. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు హ్యాండిల్స్, ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్స్ కూడా అంతే మనకు బ్రాసే ఉంది అనమాట. సో దీనికి తగ్గట్టుగా మనకు బ్రాస్లోనే బెల్స్ కూడా వేస్తే ఆ లుక్ ట్రెడిషనల్గానే ఉంటుంది. లేకపోతే మళ్ళీ రోజ్ గోల్డ్ అయిపోతే మళ్ళీ హ్యాండిల్స్కి బెల్స్కి మ్యాచ్ అవ్వదు కదా అనేసి. సో కాబట్టి నేనే వచ్చింది. యాక్చువల్లీ ఇది ఫిక్స్ చేయించాలి కానీ ఇంట్లో మళ్ళీ ఇంకొంచెం కొన్ని లైటింగ్స్ అవన్నీ ఉంది కాబట్టి ఒకేసారి ఎలక్ట్రిషియన్ అందరినీ పిలిస్తే వర్క్ అనేది చాలా ప్రాపర్గా ఒకేసారి అయిపోతుంది అనేసి జస్ట్ హోల్డ్ చేశాను. అండ్ అఫ్కోర్స్ బెల్ అని ఫిక్స్ చేసిన తర్వాత కూడా ఇంకా ఎంటైర్ హోమ్ టూర్ ఉంది. హోమ్ టూర్ అప్పుడు 100% బెల్ ఫిక్స్ అయిన తర్వాత డోర్ ఎలా ఉంది అనేసి చూపిస్తాను అనమాట. సో ఇది, సో ముందుగా అయితే డోర్ ఓపెన్ చేస్తున్నాను.
సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ముందుగా ఓపెన్ చేయగానే రాఘవేంద్ర స్వామి ఫోటో. బికాస్ నన్ను ఎవరైతే పర్సనల్గా ఫాలో అవుతారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. బికాస్ నేను చాలా 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 నా ఆరాధ్య దైవ రాఘవేంద్ర స్వామిని అయితే నేను చాలా బిలీవ్ చేస్తాను. ఈవెన్ దో నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే. అందరూ మా ఇంట్లో ఓల్డ్ ఖాందాన్ రాఘవేంద్ర స్వామి అంటేనే నాకు చాలా 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 వైబ్స్. అండ్ ఇక్కడ కనుక మీరు ఈ డిజైన్ చూసుకోవచ్చు. ఈ షేప్లో ఈ డిజైన్ ఏదైతే ఉందో మనము చేసేటప్పుడు కూడా పర్టికులర్గా ఆ డిజైన్ని చేయించుకోవడమే రాఘవేంద్ర స్వామి ఫోటోని అంత పెద్దగా పెట్టాలి అనేసి. సో చాలా 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 చోట అయితే వెతికాము, చూసాము అలాంటి సైజ్దే ఫోటో కావాలి అనేసి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది తీసుకెళ్ళి. కానీ ఏంటంటే చాలా చోట హ్యాండ్ పెయింటింగ్ కానీ చాలా పెయింటింగ్తో చేసినడం కానీ చాలా రకాల ఫొటోస్ అయితే చూశాను. కానీ ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే నాకు అది చూడగానే కొంచెం డ్రమాటిక్ లుక్ లాగా అనిపిస్తుంది. ఆ ఫీల్ అనేది రాలేదు. అండ్ ఎప్పుడైనా సరే ఫోటో చూడగానే అదొక వైబ్స్ రావాలి కదా, అది నాకు రాలేదు. కాబట్టి చలో లేదు ఇదేది సెట్ అవ్వట్లేదు అనేసి అగైన్ మళ్ళీ నేను మంత్రాలయంకి వెళ్ళి మంత్రాలయంలో ఉన్న ప్రతి ఒక్క షాప్ని కూడా తిరిగామన్నమాట. ఎంత బాగుంటుంది, ఎలా బాగుంటుంది, ఎలాంటి ఫోటో తీసుకోవాలి అనేసి. సో దాంట్లో ఈ ఫోటో నాకు చాలా బాగా నచ్చింది. ఈ రాఘవేంద్ర స్వామి మా ఇంటికి అయితే వచ్చారనమాట. యాక్చువల్లీ ఫుల్గా వేద్దామని అనుకున్నాము, కానీ మొత్తం వేసేస్తే ఆ లుక్ అంతగా కనిపించదేమో అనేసి వద్దు. సో మనం మంత్రాలయంకి వెళ్ళకిన ముందే ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రాపర్ మెజర్మెంట్ అయితే తీసుకువెళ్ళాము. కాబట్టి సో మా మెజర్మెంట్కి ఎలాగైతే కావాలో మా పూజా రూమ్కి అలాంటి తగ్గట్టుగా ఫోటో అయితే తీసుకొని వచ్చామన్నమాట. అండ్ ఈ ఫోటో గురించి చాలామంది నాకు ఇన్స్టాలో కానీ ఆల్రెడీ నేను పెట్టిన వీడియోకి చాలామంది కమెంట్ చేస్తున్నారు కదా, అక్క ఎక్కడ తీసుకున్నారు ఫోటో అంటే. ఎస్, ఈ రాఘవేంద్ర స్వామి ఫోటోని నేను మంత్రాలయంలోనే తీసుకున్నాను అనమాట. అండ్ మీరు ఎవరికైనా కావాలి అంటే వెళ్ళడం కింద ముందు మీ పూజా రూమ్లో మీరు ఎక్కడైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సో ఆ ఫోటో మెజర్మెంట్ అయితే తీసుకొని వెళ్తే యూ విల్ ఫైండ్ ఆల్ ద సైజెస్ అనమాట. సో కాబట్టి దొరికేస్తుంది. సో ఇక్కడ ఇలా ఒక కృష్ణుడిని పట్టుకొని ఇలా ఉన్న ఫోటోనే నాకు చాలా 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 ఇష్టం. ఈవెన్ దో నా మొబైల్ వాల్పేపర్లో కూడా ఇదే ఫోటో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇదే నేను ఫైండ్ అవుట్ చేశాను. సో కాబట్టి నేను అనుకున్నట్టుగా ఐ వాజ్ వెరీ హ్యాపీ. బికాజ్ సిల్వర్లో చేపిద్దామని అనుకున్నాను. నో, నాకు సిల్వర్లో కూడా ఆ వైబ్స్ నాకు రావట్లేదు. కాబట్టి నాకు ఫోటోనే కావాలి అనేసి ఫోటో అయితే తీసుకున్నాను. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను ఎలాగైతే కావాలని అనుకున్నానో దేవుడి రూమ్కి నా రాఘవేంద్ర స్వామి ఫోటో అలాగే వచ్చింది. అండ్ రాఘవేంద్ర స్వామికి వేయాల్సిన ఒక మాల అయితే వేశాను. అండ్ యాక్చువల్లీ ఇంకా గంధం, ఇంతకుముందు నాకు తెలియకుండా కుంకుమ పెట్టేదాన్ని. సో యాక్చువల్లీ రాఘవేంద్ర స్వామికి కుంకుమ పెట్టకూడదంట. సో ఓన్లీ గంధానే పెట్టాలి అంటే ఇంకా సో జస్ట్ గంధం అయితే పెట్టేస్తాను అనమాట. అండ్ ఇక్కడ మీరు పైన కనుక చూసుకుంటే ఇక్కడ ఒక డిజైనింగ్ లైట్ కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ లైట్ వస్తుంది, అది ఇట్లా డెకరేషన్ లైట్ లాగా. సో అది ఆ స్పాట్ లైట్ వచ్చేసి రాఘవేంద్ర స్వామి ఫేస్ మీద పడుతుంది. ఈ లైట్స్ అన్ని మనం ఆల్రెడీ ఆర్డర్ పెట్టాము, ఇంకా రావాలి. ఇట్ విల్ టేక్ టైం. అండ్ మళ్ళీ హోమ్ టూర్ చేస్తాను కాబట్టి అప్పుడైనా మీకు చూపించవచ్చు కదా అనేసి నేను ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఈవెన్ లోపల కూడా అంతే, మనం ఎంతైనా బ్రైట్ లైట్ వేసుకోవచ్చు. బట్ ఐ సెడ్ నో, ఇట్స్ వామ్ లైట్ కావాలి నాకు. జస్ట్ దీపం ఏదైతే పెడతామో మనము ఆ దీపం లైటే దేవుడి రూమ్ మొత్తం కవర్ అయిపోవాలి. అది నా థీమ్ అనమాట. సో నాకైతే బ్రైట్ లైట్ అసలు నచ్చదు అనమాట. సో వామ్ థీమ్ కంప్లీట్గా. సో ఆ జస్ట్ ఒక ఫోటో ఆ డిజైన్ ఏదైతే ఉందో దాని వెనక అయితే మనము జస్ట్ ఒక స్ట్రిప్ లైట్ అయితే పెట్టించాము. సో ఆ లైట్ ఇక్కడ రిఫ్లెక్షన్ మీరు చూసుకుంటున్నారు కదా, ఆ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడికి వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ కూడా ఇక్కడ ఒక డెకరేషన్ లైట్ అయితే ఇక్కడ వస్తుంది, అది కూడా వార్మ్ టోన్లోనే ఉంటుంది అనమాట. సో ఇంకా కంప్లీట్ ఎంటైర్ బ్రైట్నెస్ లైట్ అనేది ఏది ఉంటుందో అది ఒరిజినల్ మన దీపం ఏదైతే పెడతామో దాంట్లోనే రావాలి అనేసి. అండ్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇది వచ్చేసి హ్యాంగింగ్ దీపం. ఇంకా ఇక్కడికి ఇంకేం పెట్టాలి, బికాస్ దీపం అయితే నేను కింద పెడతాను. ఇంకా ఇక్కడ ఏదైనా పెట్టిస్తే అంత లుక్ ఉండదేమో, బికాస్ ఆ డిజైన్ పోతుంది. కాబట్టి వద్దు, ఏం పెట్టచ్చు అన్నప్పుడు ఐ జస్ట్ ఈ ప్లాన్ అనుకున్నాను. జస్ట్ హ్యాంగింగ్ దీపం పెడదాము, చాలా బాగుంటుంది, అప్పుడు దేవుడి ఫేస్కి కూడా దగ్గరగా బాగుంటుంది కదా అనేసి. సో ఇక్కడ నేను ఈ హ్యాంగింగ్ దీపం అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఎవ్రీ థర్స్డేస్ దీపం అయితే నేను పెడతాను. బికాస్ ఎవ్రీ థర్స్డే నేను నెయ్యితో చేసిన నెయ్యి దీపం అయితే పెడతాను నేను. సో కాబట్టి దానికోసమే పర్టికులర్గా ఇదైతే నేను తీసుకున్నాను ఈ దీపంని. సో ఇది ఈ హ్యాంగింగ్ దీపం కూడా అంతే. సో చాలా చాలా బాగుంది. ఇది కూడా బ్రాస్ కలెక్షన్స్లోనే తీసుకున్నాము, బికాజ్ బ్రాస్ అంటేనే అదొక ట్రెడిషనల్ ఫీల్ కదా అనేసి. సో ఈ యొక్క ఫోటో ఇది. అండ్ నా దేవుడి రూమ్లో కూడా మీరు చూసుకుంటే అంత జాతర లాగా అన్నీ అయితే నేను పెట్టుకోలేదు, బికాజ్ ఎంత నీట్గా శుభ్రంగా మంచిగా ఉంచుకుంటే దేవుడు కూడా అంత కలకలగా కనిపిస్తుంటుంది. కాబట్టి సో మ్యాక్సిమం ఎంతవరకు
నాకు కావాలో అలాగే పెట్టుకున్నాను. అండ్ కనుక మీరు పైన కనుక చూసుకుంటే అన్ని దేవుళ్ళు ఉన్నారు. సో ఒకవేళ ఏదైనా మనము పెట్టలేదు, అబ్బా మిస్ అయిపోయింది దేవుడు అనుకోవడానికి అసలు ఛాన్సే లేదు. బికాజ్ గృహప్రవేశానికి మా తెలిసిన అన్న గిఫ్ట్ ఇచ్చారనమాట. సో కాబట్టి అక్కడ మీరు చూసుకుంటే అన్ని దేవుడు ఒకే ఫ్రేమ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నేను పైన పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ ఒక్క ఫోటో అలా కట్ చేస్తే ఇక్కడ రాఘవేంద్ర స్వామి అండ్ దిస్ టూ హ్యాంగింగ్ దీపం. సో ఇంకా కింద ఉన్న ఫోటో కనుక మీరు చూసుకుంటే నేనైతే దీన్ని ప్యూర్ సిల్వర్తో నేను చేపించుకున్నాను అనమాట. సో దీన్ని నేను సాయి కృష్ణ జ్యువెల్స్ వాళ్ళ దగ్గర నేను చేపించుకున్నాను. వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా ఉంది, సాయి కృష్ణ జ్యువెల్స్ అనేసి. వాళ్ళ పేజ్లో మీరు ఎలాంటి ఫొటోస్ కావాలన్నా కూడా వాళ్ళు చాలా మంచిగా బాగా కస్టమైజ్ చేసిస్తారు కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. సో అది అన్నమాట. అండ్ ఇక్కడ కూడా అంతే, మనము ఇక్కడున్న మెజర్మెంట్స్తోనే నేను తనతో మాట్లాడాను అనమాట. సో ఇక్కడ ఇంతే మెజర్మెంట్ ఉందండి, సో దీనికి తగ్గట్టుగానే మనము ఫొటోస్ చేయాలి అనేసి. సో ఇక్కడికి ఎంత కావాలో అదే మెజర్మెంట్, ఎందుకంటే ఇంకొంచెం గ్యాప్ హాఫ్ ఇంచెస్ నేను గ్యాప్ వదిలేసాను, లేకపోతే మొత్తం పెట్టేస్తే ఇక్కడ ఇలా అయిపోతుంది కదా, ఇరుకు అలా కాదు, ఫ్రీగా ఉండాలి అనేసి. అక్కడ కనుక మీరు చూసుకుంటే వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, దుర్గా పరమేశ్వరి, లక్ష్మి అండ్ మా యశ్వంత్ వాళ్ళ ఇంటి దేవుడు కూడా లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి కొంచెం ఇక్కడ ఇంకా పెద్దగా మనము లక్ష్మీ నరసింహస్వామిని కూడా ఇక్కడ చేపించుకున్నాను. లక్ష్మీ నరసింహ, ఈశ్వర, పార్వతి, సరస్వతి, ఆంజనేయ స్వామి అండ్ సాయిబాబా. సో ఇట్లా 8-9 గాడ్స్ ఉన్న ఒక ఫ్రేమ్ని అయితే నేను ఇలా చేయించుకున్నాను అన్నమాట. సో ఇది ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు. అండ్ దీంతోపాటు మీ అందరికీ తెలుసు, నేను మొన్ననే మీకు ఇత్తడి ఐడల్స్ కలెక్షన్ కూడా చూపించాను కాబట్టి. సో ఇక్కడికి జస్ట్ మనము బయటనే బొట్టు అని పెట్టి పూజ చేసుకుంటాము, కానీ విగ్రహానికి అది ఏమంటారు అభిషేకం అని చేస్తే అదొక ఫీల్ వేరేలా ఉంటుంది కాబట్టి మళ్ళీ అగైన్ నేను ఐడల్స్ కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని నేను ఎవ్రీ థర్స్డే ఆర్ఎల్స్ ఏదైనా ఫెస్టివల్ ఏదైనా పర్టికులర్గా స్పెషల్ డే ఉన్నప్పుడు అయితే పెట్టి నీట్గా పూజ చేసుకుంటాను. ఇంకా లేని టైంలో అయితే తీసి బాక్స్లో మంచిగా పెట్టేస్తాను అనమాట. సో ఈ ఒక ఫోటో చూసుకోవచ్చు. సో ఇంకా అక్కడ ఆ ఫోటో అయిపోతే ఇక్కడ మెయిన్ యాక్చువల్లీ ఇది చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇది బృందావన అనమాట. సో మంత్రాలయకి ఎవరైతే వెళ్ళుంటారో మీ అందరికీ తెలిసి ఉంటుంది, బికాస్ బృందావన ఇలా ఉంటుంది, రాఘవేంద్ర స్వామి బృందావన. నేను ఈ ఒక్క బృందావనని విజయ విఠల 99 అంటే ఈ పేజ్ ఇన్స్టాగ్రామ్లో ఉందన్నమాట. విజయ విఠల గారు చాలా మంచిగా అంటే చాలా బాగా చేసి ఇచ్చారనమాట. ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ బికాజ్ నాకు ఒక కళ అన్నమాట, ఎప్పటి నుంచో నేను రాఘవేంద్ర స్వామి బృందావనని ఇంట్లో పెట్టి పూజ చేయాలి అనేసి. బట్ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే నేను ప్యూర్ సిల్వర్తో యాక్చువల్లీ చేసి పెట్టుకోవాలని అనుకున్నాను. బట్ ఏంటంటే మనము బృందావన కనుక ఇంట్లో పెట్టుకుంటే చాలా పద్ధతిగా ఎవ్రీ డే మనము అభిషేకాలను చేసి ప్రసాదం అని పెట్టి రాఘవేంద్ర స్వామికి పూజ చేయాలి. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆడవాళ్ళు అలా చేయలేము, మంత్లీ అది ఇది కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనం అలాగైతే చేయలేము. అండ్ దట్టు కొంచెం నాన్ వెజ్ అది ఇది తింటుంటాము కాబట్టి సో కొంచెం ఎలాగైతే పెట్టుకోవాలో అలా అనమాట. సో దీన్ని ఎట్లా అంటే వాళ్ళు మృత్తికేతో చేస్తారనమాట ఈ బృందావనని. ఇది మనము పెట్టుకోవచ్చు, ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ అక్షతాలన్నీ వేసి పెట్టుంటారు కాబట్టి ఎటువంటి ఇది రాదనమాట. సో కాబట్టి నేను ఎంతవరకు చేసుకోగలను దాన్ని బట్టి మనం తీసుకున్నాను అనమాట. ఇది అన్నీ అందరి దగ్గర అడిగిన తర్వాత సో ఇది పెట్టుకొని పూజ చేయించవచ్చు అన్నప్పుడే తీసుకున్నాను. సో ఈ ఒక్క బృందావనం. సో బృందావనం ముందు రాఘవేంద్ర స్వామి ఒరిజినల్గా మంత్రాలయంలో ఇలాగే ఉంటారనమాట. సో కాబట్టి అలా అయితే పెట్టుకున్నాను. సో ఇది బృందావనం, ఒక ప్లేటు, అక్కడ రాఘవేంద్ర స్వామి ఐడల్ అనమాట. ఇది నేను రెగ్యులర్గా పూజించే నా దేవుడు. అండ్ అక్కడి నుంచి మీరు ముందుగా చూసుకుంటే ఈ ఒక ఎక్స్ట్రా దీన్ని ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇది మనము లోపలికి ఇట్లా పెట్టుకోవచ్చు క్లోజ్ చేసేటప్పుడు. అండ్ ఇట్లా ఎందుకు పెట్టుకున్నానంటే ఇక్కడ దేవుడు పెట్టుకున్నప్పుడు ఇక్కడ ముందే మనము ఫ్రూట్స్ కానీ ప్రసాదమ్స్ కానీ అన్నీ మనము దీని మీద పెట్టుకోవచ్చు కాబట్టి నాకు ఎక్కువ ఇక్కడ ప్లేస్ కూడా లేదు కాబట్టి సో ఈ ఒక్క డ్రాని నేను ఇలా పెట్టేసుకున్నాను. సో పూజ చేసేటప్పుడే సో ఇంకా పూజ అయినప్పుడు ఇంకా మనము లోపలికి ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే కొరియన్ స్టోన్ అయితే ఇక్కడ వేపించామన్నమాట. సో ఆ స్టోన్ మీద కూడా మనకు మళ్ళీ ఇంకా అవన్నీ పడుతూ ఉంటుంది అనేసి ఈ మ్యాట్ అయితే వేసుకున్నాను. సో ఇక్కడ ఇది ప్యూర్ కొరియన్ స్టోన్ ఇక్కడ ఉంది. అండ్ ఇంకా ఇక్కడ లోపల కనుక మీరు చూసుకుంటే సో మొత్తం పూజకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనకు రెగ్యులర్గా కావాలో సో అవన్నీ నేను ఇట్లా స్టాక్గా పెట్టేసుకున్నాను అనమాట. సో దీనికి ఇందాక చెప్పినట్టు 3 డ్రాస్ ఉంది. ఇక్కడ దీనికైతే ఏమీ పెట్టుకోలేము బికాస్ పూజ అది పెట్టుకోవడానికి అది. అండ్ ఇక్కడ ఒక డ్రా అండ్ ఇక్కడ ఒక డ్రా. సో ఈ డ్రాలో కంప్లీట్గా నాకు పూజకి కావాల్సింది ఏదైతే ఉందో అవన్నీ ఆల్రెడీ నేను స్టాక్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఊద్బత్తీలు అండ్ కర్పూరం
అలాగే చిన్న చిన్న సాంబ్రాణిలు రెగ్యులర్గా యూజ్ చేయడానికి, అండ్ దీపానికి కావాల్సిన ఆయిల్, అలాగే ఇంకా అఫ్కోర్స్ అగైన్ మళ్ళీ ఉబ్బత్తిలు అండ్ ధూప్ స్టిక్ అన్నీ కూడా ఎక్స్ట్రా నేను స్టాక్ పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. బికాస్ రెగ్యులర్గా నేను పూజ చేస్తూనే ఉంటాను రోజు, కాబట్టి అయిపోతూ ఉంటుంది. అండ్ అవి అండ్ ఇక్కడ కొన్ని బాక్స్లో అయితే ఇట్లా వేసి పెట్టుకున్నాను, మీరు చూసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ మొత్తం నేను ఒత్తిలన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను. ఇది పెద్ద పెద్ద ఒత్తిలు వస్తుంది. అండ్ ఇక్కడ కనుక మీరు ఇవి చూసుకుంటే చిన్న చిన్న ఒత్తిలు. సో దీన్ని మనము నెయ్యి దీపం పెట్టడానికి ఈ ఒత్తిలన్నీ యూజ్ చేస్తాము కదా. సో దీంట్లో కూడా అంతే పెద్దవి చిన్నవి అన్నీ నేను ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. బికాస్ ఒత్తిలంతా ఒక బాక్స్తో ఉంటే అంటే మిస్ అవ్వకుండా నీట్గా ఆర్గనైజ్గా ఉంటుంది అనేసి ఈ బాక్స్లో వేసుకున్నాను. అండ్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇంకా పసుపు అండ్ ఇవి డేట్స్ అండ్ కాయిన్స్ ఇవన్నీ రెగ్యులర్గా మనము పూజ చేసేటప్పుడు కావాల్సి వస్తుంది కదా. సో కాబట్టి ఇవన్నీ అయితే ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాను. సో ఇది కూడా ఆర్గనైజ్గా బాక్స్లో ప్రాపర్గా ఉంటుంది అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా కొన్ని గెజ్జ వస్త్రాలు, అండ్ ఇది కూడా లాంగ్ ఉంటుంది అనమాట ఒత్తిలు. సో దీన్ని మనము కట్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఒత్తిలన్నీ ఒక బాక్స్లో స్టాక్ అయితే పెట్టుకున్నాను. సో ఇది కూడా ఆసీ నూలు అంటాం, మీరు తెలుగులో ఏమంటారో తెలియదు. పూజ చేసేటప్పుడు ఫ్లవర్కి చేతులకి కట్టుకుంటాం కదా అది. అండ్ ఇది వచ్చేసి గెజ్జే బత్తి. సో ఇది అప్పుడప్పుడు పూజకి నేను వీక్లీ వన్స్ గెజ్జాబత్తి అని మారుస్తూ ఉంటాను కాబట్టి. సో ఇవన్నీ ఇట్లా బాక్స్లో వేసి ఆర్గనైజ్గా అయితే నేను బాక్స్లోనే ప్రతిసారి ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట. సో ఇక్కడ కూడా ఏది పడకుండా మంచిగా కింద కూడా ఒక మ్యాట్ అలా వేసుకొని పెట్టేసుకున్నాను. అండ్ మ్యాచ్ బాక్స్ అంతా ఒక బాక్స్లో వేసేసుకున్నాను. సో అండ్ ఇంకా వన్ మోర్ బాక్స్, దీంట్లో దీపంది అన్నీ పెట్టుకున్నాను. బికాస్ ఇవంతా పెద్ద పెద్ద బాక్స్ వస్తుంది కాబట్టి. సో మొత్తం ఇట్లా పెద్ద పెద్ద బాక్స్ పెట్టేస్తే ఆల్రెడీ నాకు డ్రాస్ అనేది చాలా చిన్నగా ఉంది, సో మొత్తం ఆక్యుపైడ్ అయిపోతుంది అనేసి. సో ఇట్లా చిన్న చిన్న బాక్స్లో ఇవన్నీ వేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ వన్ మోర్ బాక్స్, సో దీంట్లోనే ఇందాకే చెప్పాను కదా చిన్న చిన్న వత్తులు ఏదైతే ఉందో సో నెయ్యి దీపం పెట్టడానికి. సో దీంట్లో దాన్ని పెట్టేసి రెగ్యులర్గా యూజ్ చేస్తాను కాబట్టి అలా బాక్స్ ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట. సో ఈ డ్రాస్లో ఇవన్నీ పూజకి కావాల్సినవన్నీ ఇట్లా పెట్టేసుకున్నా. సో ఇంకా ఈ డ్రాలో ఏంటంటే పూజకి కావాల్సిన థింగ్స్ ఏదైతే ఉంటుందో అండ్ హైడల్ బాక్స్ కానీ ఇంకా పూజకి కావాల్సిన ప్లేట్స్ మొత్తం అంతా సో దీంట్లో పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ తోరణం అయితే తెప్పించాను అనమాట అక్కడ దేవుడి రూమ్ పైన వేయడానికి. ఇది కూడా ఏంటంటే మనకు బ్రాస్లోనే ఉంది. సో ఈ డిజైన్ వెతికి మరీ తెప్పించుకున్నాను. చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా కూడా లేదు, చిన్నగా కూడా లేదు, అండ్ హెవీగా కూడా అనిపించలేదు. చాలా బాగా అనిపించింది. అండ్ మీరు కనుక మా దేవుడి రూమ్ది హైడల్స్ కానీ అన్నీ చూసుకుంటే, డోర్ కానీ చూసుకుంటే అన్నింటికి చాలా మ్యాచ్ ఉంది కదా అనేసి. అండ్ ఇందాకే చెప్పినట్టు మళ్ళీ నేను అక్కడికి లైట్స్ కూడా ఎనివే ఫిక్స్ చేయాలి కదా, అప్పుడే మేకలన్నీ కొట్టించి మంచిగా ఫిక్స్ చేపిద్దామనేసి తోరణం కూడా అలాగే పెట్టేసుకున్నాను. పెట్టిన తర్వాత అఫ్కోర్స్ ఎలా ఉంది అనేసి చూపిస్తాను. ఈ ఒక తోరణంని నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. కానీ ఏంటంటే ఐఎమ్ నాట్ హ్యాపీ బికాజ్ ఇంకొక దేవుడిది ఎక్స్ట్రా రావాల్సింది, లేకపోతే ఇక్కడ బీడ్స్ ఏదైతే ఉందో దాన్నైనా ఎక్స్ట్రా ఇవ్వాల్సింది. మళ్ళీ నేను ఈ ఒక్క బీడ్స్ని ఎక్స్ట్రా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. వచ్చిన తర్వాత మళ్ళీ నేను అగైన్ ఆ బీడ్స్ అన్ని యాడ్ చేసి ప్రాపర్గా సెట్ చేసుకుంటాను. సో కాబట్టి ఓకే బట్ ఆ బీడ్స్ అన్ని యాడ్ చేసి ఇంకొక దేవుడిది యాడ్ చేస్తే అఫ్కోర్స్ చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ఒక తోరణంని అందుకే ఫిక్స్ చేయకుండా ఇట్లా పక్కన పెట్టుకున్నాను. సో ఇంకా ఇక్కడ మీరు చూసుకుంటే డ్రై ఫ్రూట్స్, నెయ్యి అండ్ పసుపు, కుంకుమ ఇవన్నీ ఏంటంటే నేను ఎక్స్ట్రా స్టాక్ పెట్టేసుకుంటాను అనమాట. బికాస్ ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నాకు రెగ్యులర్గా ఎవ్రీ థర్స్డే నేనైతే అభిషేకం చేస్తుంటాను కాబట్టి సో మళ్ళీ నేను తినేసి అట్లా పెట్టుకోలేము కదా. సో దానికోసం సపరేట్గా ఈ మిక్స్ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ దాంతోపాటు పసుపు కూడా ఎక్స్ట్రా, ఇంకా కుంకుమ భరణిలో ఉంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి పసుపు ఎక్స్ట్రా అండ్ నెయ్యి. బికాజ్ ఎవ్రీ థర్స్డే నెయ్యి దీపం పెడతాను కాబట్టి మళ్ళీ యూస్ చేయకుండా ఫ్రెష్గా సపరేట్ ఇవ్వాలి కదా దేవుడి రూమ్కి. సో కాబట్టి దానికోసం మళ్ళీ ఇక్కడ స్టాక్ నెయ్యి పెట్టుకున్నాను. అండ్ దాంతోపాటు కుంకుమ, ఇవన్నీ సేమ్ సైజులోనే ఉన్న ఈ బాక్స్ అయితే తీసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ బాక్సెస్ కూడా అంతే, నాకు తెలిసి ఐకియాలో కొన్నట్టున్నాను నేను. సో ఇలా చిన్న చిన్నగా ర్యాండమ్గా అయితే కొనేసాను. ర్యాండమ్గా కొన్న తర్వాత ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అనేది చూసుకొని సో మళ్ళీ దీనికి ఇది కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. బికాజ్ ఎక్కువ కూడా మనం పెట్టుకోలేము కదా.
సో ఎంత కావాలో కుంకుమ పసుపు అంతా సో దీంట్లో పెట్టుకుంటే దీన్నే మనకు ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 8 months to 1 year అయినా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి అది అనమాట. సో నెయ్యి అయిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్తగా తెప్పించిన తర్వాత దీంట్లో వేసి పెట్టేసుకుంటాను అనమాట. సో ఇది అండ్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇక్కడే యూజ్ చేయడానికి క్లాత్స్, దేవుడిని క్లీన్ చేయడానికి దేవుడి రూమ్లో సపరేట్ యూజ్ చేయకుండా క్లాత్. అండ్ మొన్న మీరు ఏదైతే చూసారో ఇవే కలెక్షన్స్, బికాస్ నా దగ్గర ఉన్నాయి గ్లాసెస్ ఇవన్నీ దేవుడి రూమ్లోనే సపరేట్ బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను అనమాట, బికాస్ ఈజీగా ఉంటుంది కదా అనేసి. అండ్ ఆల్రెడీ ఏంటంటే నా దగ్గర ఉన్న పూజ వెండి అండ్ అలాగే ఇత్తడి కలెక్షన్స్ అని నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేను పోస్ట్ చేశాను, ఎక్కడ తీసుకున్నాను, ఆ కలెక్షన్స్ ఎలా ఉంది అనేసి. ఎవరైనా మిస్ అయ్యంటే ప్లీజ్ గో అండ్ చెక్ దట్ వీడియో. డెఫినెట్లీ నా కలెక్షన్స్ ఏమేమి ఉంది అనేసి మీకు చూపిస్తుంది. సో మొన్నటి వరకు నేను ఏదైతే చూపించానో ఆ కలెక్షన్స్ అన్నీ నేను మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. అండ్ దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. యాక్చువల్లీ ఏంటంటే ఇది వినాయక చవితికి మనము గౌరీ దేవుడు అమ్మవారిని పెడతాము కదా, అమ్మవారి ముందు ఇవన్నీ పెట్టి మనము ఇట్లా పూజ చేస్తామన్నమాట. సో యాక్చువల్లీ నాకు అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో నాకు గౌరీ దేవుడు నాకు దొరకలేదు. అండ్ సేమ్ టైం నేను ఇంట్లో వినాయకుడిని పెట్టలేకపోయాను. సో పెట్టలేదు కాబట్టి సో అలాగే ఉంచేసాను, బికాస్ వెళ్ళేటప్పుడు ఈసారి మమ్మీకి తీసుకెళ్ళి ఇవ్వాలి. సో అమ్మవారి ముందు మనము అన్నీ ఇంట్లో ఉన్న అన్ని ధాన్యాలన్నీ మనం పెడతామన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకుంటే 9 varieties ఆఫ్ గ్రోసరీస్ ధాన్యాలన్నీ ఇక్కడ ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఇది బాక్స్లో వేసి పెట్టడం కింద సో మొత్తం మనం డైరెక్ట్గా ఇలా ఈ కవరే పెట్టేసుకోవచ్చు కదా అనేసి. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ కూడా మనము చూసుకోవచ్చు ఏంటంటే ఇది వాయనం ఇస్తాం అమ్మవారికి. ఎక్స్పెషల్లీ కన్నడలో ఇది చేస్తారనమాట. వినాయక చవితి రోజు వాయనం ఇస్తాం అమ్మవారికి. మిర్రరు, పసుపు, కుంకుమ, గాజులు, కాటిక అండ్ దువ్వెన అన్నీ ఉంటుంది అనమాట. సో ఇది ఒక చాలా స్పెషల్. అండ్ పుట్టింటి నుంచి ఎక్స్పెషల్లీ కర్ణాటకలో ఏంటంటే వినాయక చవితికి గౌరీ పండగ రోజు కన్నడ చూసేవాళ్ళు మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది ఆడపిల్లలకి చాలా 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 సెంటిమెంట్ అనమాట. గౌరీ పూజ రోజు పుట్టింటి వాళ్ళు మనకు ఇలా వాయనం అని పంపిస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ముందుగా మా మమ్మీ నాకు ఇచ్చారనమాట శారీ ఇవన్నీ. కానీ ఇది అయితే దేవుడి ముందు పెట్టి పూజ చేయమని ఇచ్చారు, బికాస్ ఇంకా పెళ్ళి అవ్వలేదు కాబట్టి. సో దేవుడికైతే పూజ చేసి అక్కడ నైబర్స్ ఎవరైనా పిలిచి వాళ్ళకి వాయనం ఇవ్వమని ఇచ్చారు మా మమ్మీ. సో ఇది కాబట్టి దీన్ని అయితే అలా తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసి ఒక క్లాత్ అనమాట, బికాస్ నేను ఐడల్స్ని పెడతాను కదా దేవుడి ముందు. ఐడల్స్ని పెట్టినప్పుడు సో పీఠం మీద పెట్టకూడదు, ప్లేట్లో అన్నీ పెట్టేస్తే ఆక్యుపైడ్ అయిపోతుంది కాబట్టి క్లాత్ కానీ వేసి పెట్టాలి. సో కాబట్టి ఇలాంటి ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. దీన్ని పెట్టి దీని మీద నేను నా దగ్గర ఉన్న ఐడల్స్ అని పెడతాను. సో కాబట్టి దీన్ని అయితే సపరేట్గా ఇలా పెట్టుకున్నాను. అండ్ మొన్న గనక మీరు ఏదైతే చూసుకున్నారో ఐడల్స్, ఆ ఐడల్స్ అన్ని నేను ఇట్లా ఒక బాక్స్లో వేసి ఇలా మంచిగా పెట్టేసుకున్నాను అనమాట. ఎప్పుడైతే యూజ్ చేస్తానో అప్పుడైతే బయటికి తీస్తాను. ఇలాగే ర్యాండమ్గా పెట్టుకున్నాను. నాకు ఎటువంటి కలర్స్ చేంజ్ అవ్వడం కానీ అట్లా అయితే అస్సలు ఏం అవ్వలేదు. సో వాష్ చేసేకిన ముందు ఒకసారి ఒక కాటన్ కానీ క్లాత్ కానీ తీసుకొని మంచిగా కొబ్బరి నూనె తీసుకొని మంచిగా శుభ్రం చేసి తర్వాత చింతపండు విమ్ వేసి క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అయిపోతుంది. కాబట్టి అది అంతే. ఇంకా ర్యాండమ్గా ఈ ప్లేట్స్, బెల్ ఇవి అండ్ పెద్ద పెద్ద ప్లేట్స్ ఇవన్నీ ఇట్లా ఆర్గనైజ్ అయితే చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. సో ఇది ఫిక్స్ చేసిన తర్వాత తోరణం ఎలా ఉంది అనేసి నేను మీకు చూపిస్తాను. అండ్ 1 more బాక్స్లో కూడా గంధం ఉంది, నేను చూపించడం మర్చిపోయాను, అది కూడా ఇక్కడే పెట్టేస్తాను. సో ఇది ఒక గంధం కూడా ఇట్లా ఒక బాక్స్లో వేసుకొని అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. గుడ్డు దండం పెట్టు, దేవుడికి దండం పెట్టుకో. సో అంతే సింపుల్గా, చాలా ట్రెడిషనల్గా, నీట్గా. బికాస్ మనం ఎంత సింపుల్గా నీట్గా ఉంచుకుంటే అంత నీట్గా ఉంటుంది. అంగం లేకుండా ఉంచుకుంటే చాలా నీట్గా కూడా మనము అప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు, బాగుంటుంది కదా అనేసి ఇలా అయితే నేను చేసుకోవడం జరిగింది. ఈ ఇంట్లో నాకు చాలా 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 నచ్చిన ఒక ప్లేస్. అండ్ నేను ఎలాగైతే కావాలని అనుకున్నానో అలాగే చేసి ఇచ్చారనమాట. దిస్ వాస్ వెరీ హ్యాపీ. కానీ కొంచెం ఏంటంటే అరే వైట్ కదా మెయింటెనెన్స్ కొంచెం కష్టం అనుకుంటున్నాను, కానీ బట్ అప్పటికప్పుడు తుడుచుకుంటూ మెయింటైన్ చేస్తుంటే ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఇంకా క్లోజ్ చేస్తే ఇలా ఉంటుంది. అండ్ కంప్లీట్ ఈ పార్టిషన్. సో ఇందాకే చెప్పాను పైన అయితే అందరూ ఉన్న దేవుడిని అయితే పెట్టాము. అండ్ ఇంకా ఇక్కడ ఒక వాజ్ అయితే పెట్టామన్నమాట. కొంచెం మల్టీ కలర్ అని మిక్స్ చేసి ఒక వాజ్ ఉంది. అండ్ అక్కడి నుంచి ఇక్కడ కనుక మీరు చూసుకుంటే కృష్ణుడు, దీన్ని నాకు సందీప్ మాస్టర్ గృహప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో ఇక్కడ పెడితే చాలా బాగా అనిపించింది కాబట్టి కృష్ణుడిని ఇక్కడ పెట్టాను అనమాట. చాలా క్యూట్గా ఉంది. అండ్ ఆ లైట్ కూడా ఇక్కడ స్పాట్ లైట్ పడుతుంది కదా, సో ఇక్కడికి చాలా బాగుంటుంది కదా అనేసి. అండ్ దాంతోపాటు ఇంకొక
ఒక్క డెకరేషన్ ఐటమ్స్ని కూడా నేను పెట్టాను అనమాట. ప్రాబబ్లీ నాకు అది ఇంకొక 3-4 డేస్లో డెలివరీ అవుతుంది. అది పెట్టిన తర్వాత అది ఇది పెట్టి విచ్ వన్ ఈజ్ మోర్ గుడ్ అప్పుడు పెడదామనేసి, బట్ ప్రస్తుతానికైతే నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి ఇక్కడ పెట్టాను. అండ్ దిస్ వన్ మోర్ బౌల్. ఇంకా దీంట్లో మనకు ఒరిజినల్ ఫ్లవర్ అయితే నేను వేయలేదు, ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో దీన్ని నేను అమెజాన్లో తెప్పించుకున్నాను అనమాట. చాలా బాగుంది. జస్ట్ వాటర్ ఏమి వేయకుండా జస్ట్ ఈ బౌల్లో వేసి ఆ ఫ్లవర్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ కనుక మీరు చూసుకుంటే వినాయకుడు ఉన్నాడు పైన. అది నాకు ఏంటంటే బిగ్ బాస్ రీయూనియన్లో నాకు అమర్ గిఫ్ట్ ఇచ్చాడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది అమర్ ఇచ్చాడు కాబట్టి అక్కడ పైన పెట్టుకున్నాను అనమాట అది. అండ్ అక్కడి నుంచి ఇంకా ఇక్కడ మీరు చూసుకుంటే భగవద్గీత బుక్ కార్ డెలివరీ తీసుకున్నప్పుడు ఇచ్చారు, అప్పటి నుంచి అలాగే పెట్టుకున్నాను. బట్ ఎప్పుడు నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు చేసి చదివింది లేదు. బికాస్ మనం ఉన్న స్కెడ్యూల్కి నిజంగానే బుక్స్ అన్నీ చదవాలి అంటే ఆఫ్ కోర్స్ టైం లేదు. అండ్ ఈ యొక్క ఏమంటారు జస్ట్ పూజ అన్నీ చేసిన తర్వాత ఒక వైబ్రేషన్, ఒక పాజిటివిటీ కోసం ఇది తెప్పించుకున్నాను. అప్పుడప్పుడు పూజ చేసిన తర్వాత ఈ ఒక్క ఇన్స్ట్రుమెంట్ని నేను వాడుతూ ఉంటాను అనమాట ఒక వైబ్స్ కోసం. సో దాన్ని కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఇది. అండ్ ఇంకా చాలా బాగా నచ్చింది బాలాజీ దేవుడు. అసలు ఎంత ఫినిషింగ్ చూడండి, అసలు డీటెయిలింగ్గా ఉంది. ఎక్కడో వెళ్ళినప్పుడు కొన్నాను అనుకుంటా. సో దానికోసం దాన్ని ఇక్కడే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకా ఒరిజినల్ చెట్టు అయితే పెట్టాలి. దట్టు మనీ ప్లాంట్ పెట్టాను. బికాస్ దేవుడు దగ్గరలో మనం మనీ ప్లాంట్ పెడితే కొంచెం ఎక్కువ దేవుడు మాకు కరుణిస్తాడేమో డబ్బుల గురించి అని. సో కాబట్టి మనీ ప్లాంట్ యాక్చువల్లీ పెట్టాలి కదా. సో దేవుడు పక్కనే పెట్టేశాను అనమాట ఈ మనీ ప్లాంట్. సో అంతే. ఇంకా కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ రావాలి. అండ్ దేవుడి రూమ్కి కూడా తగ్గట్టుగా కొన్ని డివోషనల్ అవి కూడా నేను చాలా రకాల ఆర్డర్ పెట్టాను. సో అవి కూడా వచ్చిన తర్వాత పెట్టి ఏది చాలా మంచిగా అనిపిస్తుందో దాని ప్రకారంగా ఆర్గనైజ్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఇది నా పూజా రూమ్ టూర్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. బికాస్ కొన్ని చిన్న ఫిట్టింగ్స్ అని ఉంది, అవంతా అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉంది లుక్ అనేది నా ఒరిజినల్ హౌస్ టూర్లో నేను చూపిస్తాను అనమాట. సో ఇది ఒకవేళ మీకు గనక నచ్చితే మీరు కూడా ఈ డిజైన్ని మీరు చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇంకేమైనా యాడ్ ఆన్ చేసి చేసుకుంటానన్నా కూడా అది మీ ఇష్టం అనమాట. అండ్ మనము పింట్రెస్ట్లో కానీ గూగుల్లో కానీ చాలా రకాల యూ విల్ గెట్ మోర్ దెన్ 1000-2000 ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ మనం సెర్చ్ చేస్తే కనుక. కానీ దాంట్లో మనకు ఎట్లా కావాలో అలా చేయించుకోవాలి. బికాస్ వేరే వాళ్ళకి నచ్చిందా లేకపోతే నచ్చుతుందా అది కాదండి, మనకు నచ్చిందా. బికాస్ మనం ఉంటాము కాబట్టి మనకు నచ్చినట్టే చేసుకోవాలి. సో కాబట్టి నేను కూడా అదే అంటాను, మీకు ఎవరి కోసమో వాడేదో చెప్పారు అదని వద్దు, మీకు ఎలా నచ్చుతో అలాగే చేసుకోండి. జస్ట్ చూడండి అంతే అనమాట. సో ఇది ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.